కొందరు పెళ్ళైన స్త్రీలు పెళ్లికైన అబ్బాయిలను బాగా రెచ్చగొట్టి సెక్స్లో పాల్గొనేటట్లు చేస్తారు. అలాంటి స్త్రీల దగ్గర సెక్స్ అనుభవం పొందడం వల్ల పెళ్ళైన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్స్లో పాల్గొనడానికి కుదురుతుంది కదా. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మా ప్రక్కింటి ఆవిడ తనతో సెక్స్కి ఎంతో ప్రేరేపిస్తుంది. మరి నన్ను ఏం చేయమంటారు? అంటే వివాహపూర్వ లైంగిక సంబంధాల వల్ల సెక్స్ ఎడ్యుకేషన్ వస్తుందనుకుంటున్నాడు ఆయన. ఒక్కోసారి లేనిపోయినటువంటి అపోహలు ఇవన్నీ కూడా వస్తాయి. సాధారణంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి లేడీస్ అంటే ఆంటీస్, వాళ్ళలో సెక్షువల్ డిజైర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రైమ్ టైం అంటాం. లేడీస్లో చాలా ప్రైమ్ టైం బిట్వీన్ 25 to 30 years. ఆ 10 yearsలో మాత్రం వాళ్ళలో సెక్షువల్ డిజైర్స్, ఎరోజల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. దానితోడు ఎక్కువగా యువకులతో లైంగిక సంబంధం పెట్టుకొని చూస్తారు. ఎందుకంటే యువకుల్లో 1కి 4 సార్లు సెక్స్ చేసే సామర్థ్యం ఉంటుంది. అదే పెద్దవాళ్ళతోనే ఒకసారితోనే వాళ్ళు నీరు గారిపోతారు. అంచేత 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు కుర్రాళ్ళతో వాళ్ళతో లైంగికం పెట్టుకోవాలని చూస్తారన్నమాట. చూస్తే వాళ్ళు కాసిన రీతిలో వాళ్ళు ఎలాగని పైగా వీళ్ళు మాట్లాడతారు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ యాంగిల్లో నేను పడుకుంటాను, ఆ యాంగిల్లో నువ్వు చెయ్యి, ఈ యాంగిల్లో నువ్వు చెయ్యి అని చెప్పి చేయించుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఏ రంగా కావాలనుకుంటారు అన్ని రకాలుగా చేసి వాళ్ళు డామినేట్ చేస్తుంటారు. ఒక్కోసారి ఓవర్ డామినేషన్ ఉంటుంది. ఈ ఓవర్ డామినేషన్ ఉండేకల్లా మరింత ఒక్కోసారి వాళ్ళు విజృంభిస్తారు, బాగా విజృంభిస్తారు. వాళ్ళు వాళ్ళకి రెచ్చిపోతారు. వాళ్ళు రెచ్చిపోయి ఇక ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో ఎలా అయితే వాడు ఫుట్బాల్ ఆడేవాడు రెచ్చిపోతాడో ఆ రంగా రెచ్చిపోయి వీళ్ళు చేస్తారు. వీడికి ఆ టైంలో భయం వేస్తుంది, వాడికి టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటిది బాగానే చేస్తుండొచ్చు ముందు, కానీ అది ఇలాంటి అనుభవాలు ఒక్కోసారి ఇక చివరికి ఏంటంటే నేను అనుకున్న చేయలేకపోయిన కావాలి, నాలుగు బలహీనతలు కావాలి, పైగా ఆవిడ అనుకున్నట్లు మహానుభావుడు చేయకపోయినట్లయితే ఏంటి ఇంతేనా పెద్ద పోటుగాడులో ఉన్నాం, ఇదేనా నీరా అంటుంది. ఇలాంటి మాటలు మొత్తం చాలా త్వరగా నోటి నుంచి వస్తాయి. నేను ఎంతో అనుకున్నాను నీ గురించి, నువ్వు ఇంతటితో అయితే తుస్సు అనిపించడం ఏంటి ఇలాంటి అంటారు. ఎప్పుడైతే ఈ తుస్సు అనిపించున్నావు, నువ్వు పోటుగాడులాగా అనుకున్నావు, ఏం పోటుగాడు నువ్వు, ఇలాంటి కబుర్లు చాలా ఈజీగా నేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ దగ్గర వీళ్ళు చేయకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా వచ్చేకల్లా వీళ్ళకి ఒక రకం మనసులో నేను సెక్స్ పనిరాను, పెళ్ళికి పనిరాను, ఆడదాన్ని సుఖపెట్టలేను, నాతో ఆడదాన్ని సుఖపడదు అని ఒక ఫీలింగ్కి తెచ్చిపెట్టుకుంటారు. అది చాలామంది కుర్రాళ్ళకి కలిగే అభిప్రాయం. అంటే ఒక రకంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటారు. కానీ నిజంగా కాదు. వాళ్ళకేంటి ఆడవాళ్ళకి ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి, కావాలని చాలా కోరుకుంటారు. ఏదో ఛాన్స్ దొరికింది కదా ఇప్పుడు ఎంజాయ్ చేసేకుంటారు. వాళ్ళు దొరికిన ఛాన్స్ని వీడు సరిగ్గా చేయకపోతే వాడికి చిరాకు పుట్టేస్తుంది. పరిరాని చోట దొరికాడు నాకు, కొద్దిగాడ ఉంటుంది, ఎన్ని వర్డ్స్ కావాలా కొంచెం ఓవర్ వదిలేస్తారు. కబుర్లని కొద్దిగాడ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇలాంటి చేత వివాహపూర్వ లైంగిక సంబంధాలు ముఖ్యంగా ఆంటీలతో మరి వాళ్ళకి నేర్చుకుంటారు. కొంతమంది వాళ్ళు చక్కగా వాళ్ళ కాసు రీతిలో చెప్పుకుని చేస్తే కొంత నేర్చుకుంటారు. కానీ ఏదైనా సరే వివాహానికి పూర్వం లైంగిక సంబంధాలు కరెక్ట్ కాదు. దానివల్ల వాళ్ళ మనసు చదువుకునే కుర్రాడు అయితే వాడు మనసు అంతా సెక్స్ మీద లాగేస్తుంటుంది. వాడు 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటాడు, ఇంటర్మీడియట్ లీస్ట్ మార్క్ వస్తుంది. ఎందుకంటే వాడు ఆలోచనలన్నీ సెక్స్ మీద ఉంటాయి. ఇలాంటి అనుభవాలలో అయితే ఇంకా డౌన్ అయిపోతాడు, వాడు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే మనసు డివేట్ అయ్యిందో సెక్స్ మీద, ఆ సెక్షువల్ ప్లెషర్ ఇక తక్కిన రెండింటిని పక్క చూసి పారేస్తుంది. అంచేత ఆంటీలు పిలిచారు కదా, మాతో బాగానే కోఆపరేట్గా ఉన్నారు కదా, భలే ఎంకరేజ్ చేశారు కదా, నాకు భలే చెప్పింది కదా అనుకుంటే చెప్తే చెప్పుండొచ్చు, కానీ అది వాళ్ళ బతుకును మాత్రం నాశనం చేస్తుంది. అంచేత వివాహపూర్వ లైంగిక సంబంధాలు కరెక్ట్ కాదు. దానివల్ల నష్టం ఉంది. దాని బదులు కాంటే అస్తమయం చేసుకోండి. ఆ శక్తిని కోరుకుంటే రోజుకు 4 సార్లు అస్తమయం చేయండి. ఆ లైంగిక వేడిని చల్లార్చుకోండి. ఏం పోయింది. కాన్సంట్రేట్ ఆన్ స్టడీస్.
వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ చదువు చేయండి, మీ భవిష్యత్తుకి అది చక్కగా తోడ్పడుతుంది. ఇది భవిష్యత్తుకి ఏం తోడ్పడుతుంది? సెక్స్లో పాల్గొంటే భవిష్యత్తుకి తోడ్పడుతుంది. అంచేత అంటే ఇవి చెప్పేందుకు ఈ మాటలు రుచిగా ఉండకపోవచ్చు. సెక్షువల్ అంత ప్రెషర్ ఉంటే, అంత పిలిస్తే, ఒక అమ్మాయి మనసులో పిలిస్తే నేను చేయకపోవడం ఏంటి, అంత పిలిచే అమ్మాయి మంచి సెక్సీగా ఉన్న పిల్ల పిలిచింది నేను చేయకపోవడం ఏంటి అనుకుంటే, అలా అనుకుంటే భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. ఎప్పటికైనా ప్రతివాళ్ళు కూడా భవ్యమైన భవిష్యత్తుని వాడు సొంతం చేసుకోవాలి, దాంట్లో పైకి వెళ్ళాలి, చక్కగా అందరి మెప్పు పొందాలి. అది చేత వివాహపూర్వ లైంగిక సంబంధాలు మంచిది కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.